నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మైనింగ్ విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎలాంటి సంబంధం లేదు. ఎవరో ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గం. మైనింగ్ విషయంలో నమోదైన కేసును కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే న్యాయస్థానంలో సవాలు చేసినప్పటికీ ఆ కేసుకు బెయిల్ రాకుండా అధికార పార్టీ అడ్డుకోవడం శోచనీయమన్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశామని పోలీసులు ధృవీకరిస్తున్నారని, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎక్కడ ఉంచారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న కనీస సమాచారం కూడా తెలియకుండా గోప్యంగా ఉంచడం చట్ట విరుద్ధమన్నారు. మాజీ మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కనీస సమాచారం ఇవ్వాలన్న బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పై లేకపోవడం బాధ్యత రహితమే అన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కాకాని గోవర్ధన్ రెడ్డికి అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ రోజు ప్రతిపక్ష పార్టీ నేతలు అధికార పార్టీ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తున్నారన్న ఒకే ఒక కారణంతో వారిపై అక్రమ కేసులు పెట్టి ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇది అప్రజాస్వామికమని అన్నారు. ఇదే మొట్టమొదటిదని కూడా చెప్పొచ్చు. కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్, అంటే ఒక మైనింగ్ జరిగింది అన్న ఆరోపణతో గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మైనింగ్ ఆయన నేరుగా చేసింది కానీ, ఆయన పర్మిషన్స్ ఇచ్చింది కానీ ఏది కూడా ఉండదు. కేవలం ఆయన నియోజకవర్గంలో ఒక ఆరోపణ మీద, అక్కడ జరిగింది అన్న ఒక ఆరోపణ మీద గోవర్ధన్ రెడ్డి గారిని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంతో ఆయన్ని ఒక నిందితుడిగా పెట్టడం, ఆ తర్వాత గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, హైకోర్టుకి వెళ్తున్నాం, యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేస్తున్నాం, అది బెయిల్ వచ్చినా రాకన్నా తప్పకుండా పోలీస్ విచారణకు హాజరు అవుతామని కూడా మొదటి నుంచి కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా అందరూ కూడా చెప్పాం. అయితే యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా, కనీసం అక్కడ రిజెక్ట్ గానీ ఏది కూడా కాకుండా అనేక విధాలుగా అధికార పార్టీ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు అన్న వార్తలు మనం వింటా ఉన్నాం. ఆల్మోస్ట్ పోలీసులు కూడా దాన్ని ధృవీకరిస్తా ఉన్నారు అరెస్ట్ అయినట్టుగా. మరి సుమారుగా 2 గంటల ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేసి ఆయన ఎక్కడికి తీసుకెళ్లినారు, ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు అనే సమాచారం కూడా ఈ రోజు దాకా కూడా అఫిషియల్ గా వీళ్ళు రిలీజ్ చేయాలి. ఇది ఒక పొలిటికల్ గా ఒక మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు గానీ, అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు గానీ కనీసం సమాచారం ఇవ్వాలా. ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించిన ఒక రాష్ట్రంలోనే ఒక పాపులర్ అయినటువంటి ఒక ఫెమిలియర్, ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తి, మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా మినిమం ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరైతే మాత్రం